హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టాయ్ బాయ్ కార్తి. సో ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ వీడియో తీయబోతున్నాం. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నాం మైండ్ క్రాఫ్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఆ డాట్ది నాకు ఇంకా దొరకలేదు గాయస్. మీరు కామెంట్స్ ఏం పెట్టలేదు, డాట్ నాకు ఎలా దొరుకుతుంది? సరే, ఇప్పుడు నేను మైండ్ క్రాఫ్ట్ ఓపెన్ చేస్తున్నా డైరెక్ట్గా. వీడియో మొత్తం మైండ్ క్రాఫ్ట్ అని చేసింది. ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అది రీల్ నిన్న రాత్రి పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసా. దానికి రీజన్ ఉందిలే, సెట్టింగ్స్ ప్రాబ్లం ఉంది, అందుకే డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడే పోస్ట్ చేసా. చూడండి, అక్కడ షార్ట్లో వీడియో గురించి చెప్తాను. నేను వీడియోలో షార్ట్ గురించి ఏం చెప్తానంటే, ఆల్రెడీ నైట్ చూసుంటారు కొంతమందిని, అయినా నో యూస్ వచ్చేసింది దానికి, అందుకే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది మీకు చెప్పకూడదు, బట్ ఒక చీట్ కోడ్తో ఒక సీడ్ ఉంటుంది కదా, సీడ్ పెట్టి ఈ వరల్డ్లోకి వచ్చా. మీకు సీడ్ నచ్చదంటే నేను ఇందులో పెట్టేస్తాను, లైక్ నార్మల్ వరల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి సర్వైవ్ అవుతాను. ఓకే, ఇప్పుడు నేను ప్లే కొడతాను. ఇప్పుడు నా ఫస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ చూపిస్తాను గాయస్. అది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది. ఇల్లు నేను ఎంత నీట్గా కట్టానంటే నాకు చాలా నచ్చింది ఆ ఇల్లు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఆ ఇంట్లో నా ఫేవరెట్ కంట్రీ ఫ్లాగ్ ఒకటి ఉంటుంది. నా ఫేవరెట్ కంట్రీ ఇండియా అనుకోవచ్చు, బట్ ఇండియా మనం ఉండే కంట్రీ కదా, ఇప్పుడు ఫేవరెట్ కంట్రీ ఇండియా అంటే అవ్వదు కదా. అందుకే నా ఫేవరెట్ కంట్రీ వచ్చేసి ద గ్రేటెస్ట్. మీరే చూడండి, ఎందుకంటే నేను చెప్తే ఏమొస్తుంది చెప్పుకండి. ఇది లోడింగ్ అసలు ఆఫ్లైన్లో ఆడుకోవచ్చానో, లోడింగ్ మటుకి దరిద్రం టైం గైస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మైండ్ క్రాఫ్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాలి కదా. ఫస్ట్ యాక్చువల్లీ ఏదైనా మాట్లాడుతున్నాను కన్ఫ్యూజన్లో. యాక్చువల్లీ ఏంటంటే, మా డాడీ ఉన్నాడు కదా, మా డాడీ కూపన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఇది తెలీదు, ఏదో 80 రూపీస్ ఏదో అన్నాడు. ఆయన ఏం పెట్టలేదు, ఆయన ఏం పెట్టడానికి కూడా ప్లేస్టోర్లో వాడు. 80 రూపీస్ అని నాకు తెలియదు, అది కూడా ఏం తెలియదు 80 రూపీస్ అని అది ఇదని. జస్ట్ నేను మైండ్ క్రాఫ్ట్లోకి వెళ్ళి డౌన్లోడ్ కొడితే మనీ కడుతుంది కదా. యాక్చువల్ మా బాబాయ్ని ఆ రోజు ఒప్పించా, బాబాయ్ కడతావు 29 రూపీసే కదా అని. ఓకే అన్నాడు. సో నేను 29 రూపీస్కి మైండ్ క్రాఫ్ట్ వీడియో అడిగితే అప్పుడు అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఎలాగో అర్థం కాల. ఆ 80 రూపీస్ కూపన్స్ కూడా చూశాను. ఆ 80 రూపీస్ కూపన్ కూడా ఏం పోలా, ఏదో గ్లిచ్ అన్నట్టు. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. కట్టుకుంది ఒక ఇల్లు, ఇది నా ఇల్లు. యాక్చువల్గా లాంగర్ లుక్ చూపిస్తాను, ఇట్లా ఉంటుంది. పైన కొంచెం ఇలా స్విమ్మింగ్ పూల్ పెట్టాం. లోపల నా ఫేవరెట్ కంట్రీ ఫ్లాగ్ వచ్చేసి అదే జపాన్లో లేదు కదా, ఏమో గుర్తొచ్చింది చెప్పేశాను. అండ్ పైకి నేను చాలా నీట్గా స్టేజ్ పెట్టాను చూడండి. ఇంకా పైన వచ్చేసి ఏమీ లేదు గైస్. మీరు ఇంటీరియర్ చేయమంటే చేస్తాను, మీరు కామెంట్స్ పెట్టాలి దీనికి కూడా, మరి ఇంటీరియర్ చేయాలి ఎక్స్టీరియర్ చేయాలని. ఇలా ఉంటుంది పైన, అంటే కర్వ్ షేప్లో. అక్కడ రెడ్ ఇచ్చాను కొంచెం మంచి లుక్ కోసం. నేను మొత్తం బ్లాక్ అంటే బాగోదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇచ్చాను నీట్గా, కింద మార్బుల్స్ ఇచ్చేసి నీట్గా సైడ్ ల్యాంప్స్ ఇచ్చేసి. నైట్ టైం చూస్తే మీకు అదిరిపోదు వ్యూ, బట్ నేను నైట్ టైం వరకు నైట్ అయిపోతుంది. ఓకే గస్, నైట్ అయిపోయిన తర్వాత, ఈరోజు నైట్ అయిపోతుందా, ఈరోజు నైట్ అయిన వెంటనే మీకు నా స్విమ్మింగ్ పూల్ వ్యూ చూపిస్తా. అలాంటి వ్యూ ఇంకెక్కడ దొరకదు. మళ్ళీ ఇలాంటిదే పెద్ద బీచ్ దాంట్లో చేసాయా, అది పెద్ద ప్రాజెక్ట్. అసలు దానికి మించి ప్రాజెక్ట్ ఒకటి ఉండదు. చాలా మంచి ప్రాజెక్ట్ అది. చాలామంది దీంట్లో మటుకి మైండ్ క్రాఫ్ట్లో మటుకి డాట్స్ తీసాను, అదే ఈ బటన్స్ అయితే తీసాను కదా. ఎందుకంటే చాలామంది యూట్యూబ్స్ ఆటో క్లిక్కర్లు వాడుతున్నట్టు అనుకుంటారు, అంటే చాలామంది వాడరే. కొందరేమో ఆటో క్లిక్కర్స్ వారి మైనింగ్ చేస్తారు. మీ అందరికీ నేను నిజంగానే చేస్తున్నాను అని చెప్పడానికి ప్రూఫ్. ఫ్రీ ఫైర్లో ఆటో క్లిక్కర్ ఉన్నా మన గేమ్ ప్లే ముఖ్యం కదా. ఇందులో మటుకు ఆటో క్లిక్కర్ ఉంటే చాలా ఈజీ బతికేయచ్చు. ఎందుకంటే మనం అది పట్టుకొని కూర్చోలేం కదా ఇప్పుడు, అంటే మరీ అంత ఈజీ ఏం కాదు. ఇల్లు మిస్ అయినా ఇక్కడే ఉంది, లేకోండి చూడండి అసలు నైట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇంటికే అది వెలుగిస్తుంది గైస్. ఇంక ఇంట్లో టార్చులు పెట్టకపోయినా పర్లేదు, ఇంటికే వెలుగిస్తుంది అది. అలా ఉంటుంది. లోపల కొన్ని టార్చులు పెట్టను, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇది క్విట్ అండ్ సేఫ్. ఇప్పుడు ట్రీ హౌస్లో అది చూడకూడదు, మీరు అప్పుడే చూడకూడదు అయింది. ఇది ప్రాజెక్ట్ 2. ఇది నేను యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ 2 కోసం ఒక వరల్డ్లో స్పాన్ అయితే, ఆ స్పాన్ అయిన వరల్డ్లో నేను ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ చూసాను. దానికి సముద్రానికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ క్లోజ్ చేసేసి ఆ స్విమ్మింగ్ పూల్ మొత్తం లైటింగ్ ఇచ్చేసి కింద వినమంటారు మ్యాగ్మా స్టోన్ ఇది ఉంటుంది కదా, అది పెట్టేసి
దాన్ని నేను ఎట్లా అప్గ్రేడ్ చేశానంటే మీకు లిటరల్లీ చూస్తే షాక్ అయిపోతారు. అది నైట్ టైం ఉంటే బాగుంటుంది, ఎందుకంటే నైట్ టైమే వ్యూ బాగుంటుంది గైస్, పొద్దున పాటు ఏం బాగోదు. వచ్చేసింది ఇదిగోండి కష్టపడ్డాను గైస్ దీనికోసం. ఇలా ప్రాజెక్ట్ చేస్తే ఏమొచ్చిద్దిరా నీకు అనుకోవచ్చు, బట్ ఇంత ప్రాజెక్ట్ చూడండి. ఇది ఒకటి ఇలా మొత్తం చుట్టూ ల్యాంతర్స్ పెట్టేసి ఎట్లా దొరుకుతూ ఉంటే ఇప్పుడు చూస్తా చూడండి. అంతా ఫస్ట్ ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇది వస్తుంది. ఏంటిది మన ఇది ఏమంటారు, ఇదే మన ఫస్ట్ జంప్. ఇట్లా పెట్టి బుయ్యం జంప్ చేస్తే డైరెక్ట్ నీళ్ళలో పడతాం. నీళ్ళల్లో అంత కనపడదు కదా, మీ అందరికి తెలుసు కదా, మైన్క్రాఫ్ట్ యూజర్స్ అందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ ఇది నార్మల్ జంప్, సైడ్ మొత్తం నేనే యాడ్ చేశాను కదా, అదేదో ఆటోమేటిక్గా వచ్చింది అనుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది సేమ్ పైకి ఎక్కిన తర్వాత ఇలా పైకి ఎక్కేసి ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళిన తర్వాత దీనికి పర్ఫెక్ట్ మెజరింగ్ 2 సైడ్లతో ఇలా చేసేసి ఇలా సైడ్కి వచ్చేసి అటు సైడ్ టార్చర్ పెట్టి ఇటు సైడ్ పడకూడదండి, అంత చీప్గా ఉంటాను నడుస్తారు గైస్. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తాను, అదిరిపోద్ది. అవ్వండి మొత్తం బీచ్ అదా మన స్విమ్మింగ్ పూల్ వ్యూ మొత్తం వచ్చేది. ఇప్పుడు పెద్ద లాంగ్ రన్అప్ తీసుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసి దీవరా నూకేయడమే, పడ్డాను చూడండి నీళ్ళు. ఇది చాలా మంచిగా అంటే నేను చాలా కష్టపడ్డాను కదా, ఎందుకంటే అగోండి ఆడో హోల్ ఉంది, ఆడికెళ్ళి చూసా, అందులో అది కనెక్షన్ ఏం లేదు, కింద మార్బుల్స్ పెట్టాలి, కొంచెం కూడా డార్క్నెస్ ఉండకూడదు, మొత్తం ఇది చేశా. పై ఇది కట్టడానికి ఇంకొక నిమిషం, ఇంకొకటి ఈ ఫ్యాంటమ్ గడు చెయ్యి ఇట్టాడితో వస్తాడు, ఫ్యాంటమ్ గడు చెయ్యి. ఈ ఫ్యాంటమ్ గడికి వీడిని చంపేయమంటే చంపేస్తా కదా ఫ్యాంటమ్ గడు. ఎంతమందికి ఫ్యాంటమ్ నచ్చడో కామెంట్ చేయండి. నేను నైట్ అయితే చాలు వేస్ట్ గాడు. నీకు దోలు ఎక్కువరా, డ్రాగన్ మొహం ఒకటి వేసుకుని పెద్ద డ్రాగన్ అని ఫీలింగ్. క్రియేటివ్ వరల్డ్లో ఉన్నా కూడా బతికిపోయింది. ఇప్పుడు మనం ఇలా పోయి ఇక్కడ కట్టానా ఇన్ని బ్లాక్స్ తేడాతో. నేను లాస్ట్ టైం అడ్డు కట్టినప్పుడు నాకు అంత విడ్త్ అంత అనిపిలా, అంత తేడా అయింది. దానికోసం ఈ లేయర్ మొత్తం పీకేసి నీటికి కట్టా. బ్రో మీరు అనొచ్చు, బ్రో ఈడ కూడా కవర్ చేసేచ్చు కదా గొప్ప నుంచి, కొంచెం వుడ్ లుక్ ఇవ్వాలబ్బా, మనం నేచర్ని బాగా ఫాలో అవ్వాలి. ఇంకోటి ఇది కొంచెం వీ షేప్లో నీట్గా కట్టాను, ఇక్కడ చుట్టూ ల్యాంతర్స్ పెట్టాను, అటేమో సముద్రం ఉంది, దానికి దీనికి కనెక్షన్స్ ఉంటాయి కదా. ఎక్స్ప్లోర్ చేసుకోలేదు ఎందుకంటే ఈ మర్చిపోతాను నేను, ప్లేస్ని మర్చిపోవడానికి ఈజీ. ఇది మన సెకండ్ ప్రాజెక్ట్. అండ్ ఇక థర్డ్ ప్రాజెక్ట్కి వచ్చేసి క్విట్ అవుట్ అండ్ సేవ్. ఇప్పుడు థర్డ్ ప్రాజెక్ట్ చూపిస్తాను చూడండి. థర్డ్ ప్రాజెక్ట్ ఒక ట్రీ హౌస్. ఈ ట్రీ హౌస్ నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, నేను లిటరలీ థర్డ్ ప్రాజెక్ట్ మా ఊర్లో కట్టా, నా బోర్ కొట్టింది. ఆ థర్డ్ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను గైస్, ఎందుకంటే నాకు ఒక ఐడియా రాలే. ఫస్ట్ నేను ఐడియా కోసం ఎంత కష్టపడ్డానంటే ఇది కట్టాలరా చాలా ఇదైంది. అండ్ చూడండి సరే కొద్దిసేపు మీకు టైం ఇస్తా, ఒక 10 seconds ఆలోచించండి. ట్రీ హౌస్ లోపల నేను ఎక్స్టీరియర్ కట్టానా లేదా, కడితే వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు 10 seconds అయిపోలేదు, బట్ మీరు గెస్ చేయాలి ఇప్పుడు లోపల ఇంటీరియర్ ఇచ్చానా లేదా. ఎక్కడున్నాను ఇది అంతమంది ఫ్యాంటమ్స్ ఏందిరా. ఓకే, నేను ఒక సైడ్కి వచ్చి ఎంట్రన్స్ గురించి ఆలోచిస్తున్నా. స్టిక్కీ పెన్సిల్స్ ఇదిగోండి, ఇదే మన ట్రీ హౌస్. పైన కూడా ఉంది లుక్, ఇంకా పెద్ద చేయాలని. బాగాలేదనుకోవచ్చు, బాగుందా బాగాలేదు చెప్పండి, నా ఫేవరెట్ ఇది మాట. అక్కడతో ఆపితే లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇది మన ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ పెట్టాను, బట్ నేను ఎంత దరిద్రం పనిచేసానంటే, ఈ కార్పెట్ ఎందుకు పెట్టారు మనం నడవడానికి కంఫర్ట్గా. ఇండియన్ ఫ్లాగ్ మీద ఎవడన్నా నడుస్తాడా, నేషన్ని గౌరవించినట్టు ఉండదు కదా అది. అందుకనే నేను ఫస్టే తీసేసి ఇది పెట్టా, ఇలా కరువు ఫ్లోర్స్ పెట్టా. ఇప్పుడు పైకి ఎక్కుతున్నా చూడండి, పైన గ్రీన్ కలర్ ఇచ్చా. స్పాన్ అయింది. చాలా కష్టపడ్డాను గైస్ ఈ సైడ్లు కట్టడానికి, దానికి దీనికి. ఇటు సైడ్ పోయా, ఇటు సైడ్ ఇది కడుతున్నప్పుడు మా ఊర్లో ఉన్నాను నేను, బోర్ కొట్టి ఆఫ్లైన్లో కదా, ఆఫ్లైన్ ఈజీ కట్టేచ్చు కదా అది.
అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ పెట్టాను గైస్, అది మీకు నచ్చిందో లేదో తెలియదు. పైన ఎలక్ట్రా యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం పెట్టాను ఇది. ఇంకో ఇక్కడ దిగి అంత పైకి ఎక్కడానికి ప్లానింగ్ ఉంది. ఇక్కడ దిగి ఇది మన ఎలక్ట్రా ఎలా వేసుకోవాలి అర్థం కావట్లేదు. ఎలక్ట్రా వేసుకొని ఇట్లా దూకేస్తే నేను ఎగిరిపోవచ్చు గైస్. మనం అట్లా ఎగిరిపోవచ్చు. నా అసలు లిటరలీ చాలా మంచిగా ఎగరచ్చు. అండ్ చూడండి వరల్డ్ మొత్తం కనిపిస్తుంది. అది మిస్ అవ్వను కదా, చాలా చిన్నగా ఉంది అది. ఇంకా అది మనకి ఇప్పుడు వీడియో ఎండ్ చెయ్యను, ఎందుకంటే 10 minutes అయింది కదా, చాలా షార్ట్ వీడియో అవుతుంది ఇది. ఊరికి అరవడాలనిపిస్తుంది ఎందుకు ఈసారి వీడియోలో. మనకి ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక 5 seconds బ్రేక్ ఇస్తున్నాను. ఆ బ్రేక్లో నేను నెక్స్ట్ మైన్క్రాఫ్ట్లో నా సర్వైవల్ వరల్డ్ చూపిస్తాను, లేదా నేను నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడతాను. గెస్ చేసేయండి, ఒక గెస్. 1 2 3 4 5 ఇచ్చా. ఇప్పుడు నేను నా మైన్క్రాఫ్ట్ దాని గురించి ఇస్తా, ఎందుకంటే ఇస్తే సగం సగం ఇస్తాం, ఎందుకు మొత్తం ఇచ్చేచ్చు కదా ఒకటేసారి. ఇప్పుడు నేను నా బెస్ట్ అయిన, మంచిదైన, వరస్ట్ అయిన క్రియేటివ్ వరల్డ్ చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నేను భయపడి మైన్క్రాఫ్ట్ ఆడలేక ఒక సీడ్ కొట్టి ఆ సీడ్లో విలేజ్ కనిపెట్టి, ఈ పువ్వులు యాక్చువల్గా ఒక సీడ్లో ఉంటుంది. ఆ సీడ్ మీకు కామెంట్లో, అది డిస్క్రిప్షన్లో కామెంట్ ఇస్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి నార్మల్గా మైన్క్రాఫ్ట్ సీడ్స్ అని కొట్టినా వస్తుంది. చాలా సింపుల్, కానీ ఇది దీనంత వరస్ట్ థింగ్ అనిపించలేదు గైస్. ఒక మైన్క్రాఫ్ట్ యూట్యూబర్ అండి, సపోజ్ మనం తెలుగు దోస్త్ గేమర్ తీసుకున్నాం. ఆయన లిటరల్లీ ఏమి సీడ్ వాడకుండా లిటరల్లీ ఆయన ఒక మ్యాన్షన్ కట్టి తను సర్వైవ్ అయ్యాడు. మనం అలా చేయలేం కదా, మనం చేయడానికి మనకు అవ్వదు, భయం. ఇదిగోండి గైస్, ఇది మన ప్లేసు. ఒక ఇంటిని కబ్జా చేసేసి ఆ ఇంట్లో ఈ ఇల్లు కట్టా. సైడ్ ఏంది తేడా ఉంది, ఏం కట్టేవారని అనుకోవచ్చు. పైన ఇంకా వర్కింగ్ జరుగుతుంది. ఇవి నా ఫార్ము. ఇందులో గుర్రం ఉంది, ఇది మన చికెన్ మంచిది, నేను దాన్ని చంపాలనుకోవట్లేదు ఎప్పటికీ. అగోండి పైన చెట్లు కనిపిస్తున్నాయి, అదిగోండి ఆ చెట్టులో స్పాన్ అయితే నేను ఇక్కడికి వచ్చి పడ్డా గైస్. అగోండి ఆ జాంబీ కాలుతో పెట్టుకోవడం అవసరం లేదు. అండ్ నా దగ్గర రీసోర్సెస్ కూడా అంత లేవు. నా రీసోర్సెస్ ఏంటో చూపిస్తాను. ఒక చెస్ట్ నిండా కూడా లేవు అడిగితే. అదిగోండి కొన్ని ఆర్మర్ అలా ఉంటుంది అంతే. ఆర్మర్ కూడా నేనే గోల్డ్ మైన్ చేయలేదు. ఆర్మర్ నేను ఎలా చేశాను, నేను జాంబీస్ ఆర్మర్ పెట్టుకొని వస్తారు, వాళ్ళు చంపడం చేశాను. ఈ రెండో బిడ్డ ఎవరికో గెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు గెస్ ఏంటిదంటే, ఒకప్పుడు నా ఇంట్లోకి ఒక విలేజర్ వచ్చేవాడు. వాడు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు నా ఇంట్లోనే ఉన్నాడు గైస్. నమ్మటం కష్టంగా, విలేజర్స్ తొందర పెరిగిపోతారు కదా. వాడు చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఊరికే ఉన్నాడు. వాడికి బెడ్ వేసా. పెద్ద అయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాడు గైస్. కానీ జాంబీ కొట్టిందో అర్థం కాలేదు, ఏమైందో అర్థం కాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ నేను కోల్పోయా గైస్. వాడు లేడు గైస్ ఇక్కడ. అయ్యో ఉరీ క్రీపర్గా అయ్యా ఎందుకురా క్రీపర్గా రే గైస్. ఒరే మా అరే చికెన్ రా రే, నా చికెన్ చంపేశారా? అమ్మా చికెన్ కూడా చంపేస్తారు ఈ క్రీపర్ నా కొడుకు. రే ఎవడురా రే, నేను నా ఎందుకు లాగౌట్ అయిపోతాను. నేను వద్దు గైస్, నేను ఇంకా నాకు వద్దు గైస్. వాడు అది ఏందా కొట్టడం, నేను మళ్ళీ రీఫిల్ చేయను, నేను కొత్త వాడతా. ఇగో డిలీట్ చేస్తాను మీ ముందరే. ఇది డిలీట్ ద వరల్డ్ చేసి డిలీట్ ద వరల్డ్ చేసానా? వెయిట్ గాయ్స్, నేను ప్రాజెక్ట్ 1 డిలీట్ చేశానా? ఒక వీడియోని ఎంత దారుణం జరుగుతుంది అందరా. నేను ప్రాజెక్ట్ 1 డిలీట్ చేస్తా. ఇది డిలీట్ చేయాల్సింది పోయి ప్రాజెక్ట్ 1 డిలీట్ చేస్తా. మైండ్ నాకు అసలుకి అయ్యా రే, అది నా ఫస్ట్ ప్రాజెక్ట్ రా. అన్నంత బెస్ట్ కాదు, ఎక్కువసేపు టైం అట్లా పర్లేదులేండి. మీరు నేను వేస్ట్ ఫెల్లో అనుకుంటే కామెంట్ చేయండి, వేస్ట్ ఫెల్లో కార్తీగాడ్ అని. ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను చూపిపోయేది చాలామందికి తెలుసుండదు, అండర్ రేటెడ్ గేమ్, అదే క్రికెట్ లీగ్. ఇందులో నేను ప్రో నూబా గెస్ చేయండి గైస్. ఫాస్ట్గా అది లోడ్ అయ్యే లోపల గెస్ చేయాలి. నేను వచ్చేసి అల్ట్రా ప్రో మ్యాక్స్ ప్రో మ్యాక్స్ అల్ట్రా ప్రో మ్యాక్స్ ప్రో అనుకుంటాను కూడా. నూబు
అల్ట్రా ప్రోమ్యాక్స్ నూబ్ నేను. అవ్వండి అల్ట్రా ప్రోమ్యాక్స్ నూబ్ అంటే ఇదే. 15,000 మనీ. వావ్, కార్డు కూడా ఇచ్చాడు. చూడండి. అరే ఈ వికాస్ అప్గ్రేడ్ వచ్చిందా? ఒక్క నిమిషం కాదు, మీకు సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదు కదా. సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదంటే ఇందులో మనం మ్యూజిక్ అదంతా ఆఫ్ చేయాలి. ఎక్కడ ఆఫ్ చేయాలి? సౌండ్ ఎఫెక్ట్స్, నోటిఫికేషన్స్ అన్నీ. ఓకే, అప్పుడు స్పిన్ చేద్దాం. మనకు లాస్ట్ టైం 10,000 జాక్పాట్ వచ్చింది, బట్ కొన్ని కారణాల వల్ల ఇవి పోయినాయి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్తో ఉన్నాడు, మా ఫ్రెండ్. ఓకే గాష్, ఇందాక అది లక్కీ స్పిన్ వల్ల కుడ్ నాట్ రికార్డ్ అని వచ్చింది. ఇది నేను కలుపుతాను అనుకోండి ఎడిటింగ్లో. ఎట్టాగో 1 షాట్ మ్యాచ్ ఆడుతున్నాను. ఇది యాక్చువల్గా చాలా వరస్ట్ గేమ్, ఎందుకంటే ఇందులో కొట్టిన వచ్చే దానికి ఇది బాగానే ఉంటుంది గాస్. ఇది నాకు తెలుసు, ఇది బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. 24 ఈజీగా కొట్టచ్చు గాస్, ఎప్పుడు కొట్టలేదు. ఇట్లా పైకని కొడితే ఇది ట్రిక్ ఎవడు వాడు. పైకని కొట్టాలా? నేను ఎందుకు గైస్ అసలు మీ వీడియోలు చేస్తున్నా తెలియకడుగుతా. పైకని కొట్టాలని చెప్పి అవుటే. ఇది నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే నేను అంత సంపాదించుకుంటా. చూడండి, అన్నీ సంపాదించుకుంటా. కొట్టానా? పర్ఫెక్ట్ కొట్టాను, సంపాదించా. సుహాస్ గారిని సంపాదించా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కొట్టానా? పర్ఫెక్ట్ కొడతా. చూడండి, జస్ట్ ఒక్క బాల్ మిస్ చేయించాలి. ఒక్క బాల్ మిస్ చేస్తే అన్నీ గివప్ చేసేయాలి. అంటే అదిగోండి అల్లకి కార్డ్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు గివప్ కొట్టాను అనుకో, నా వచ్చిన సుహాస్ కూడా తీసుకెళ్ళాను, నేను వెనక్కి వెళ్ళిపోతాను. చూడండి ఎంత దరిద్రమైన గేమ్. గేమ్ తిట్టట్లేదు నేను, ఎంత దరిద్రమైన థింగ్ అని. అండ్ మనం వచ్చేసి ఇగోండి, మనం బౌలర్స్ వీళ్ళే పెట్టుకుంటాం. నాకు చాలామంది ఉన్నారు ఇగోండి, కానీ అప్గ్రేడెడ్ వర్షన్స్ వీళ్ళే కాబట్టి నేను వీళ్ళే పెట్టుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఏంటంటే మనం మన వికాస్ని అప్గ్రేడ్ చేయాలి. 3,000 తీసుకోండి, చీప్. అసలు బౌలర్ కార్డ్స్ ఇవ్వమంటే వీళ్ళు బ్యాటర్ కార్డ్స్ చేంజ్ చేస్తారు. నాకు తెలియగలుగుతా. బౌలర్ కార్డ్స్ మంచిగా బౌలింగ్ పెంచుకోవచ్చుగా. ఒక 6 కార్డ్స్ వస్తే ఫాస్ట్ బౌలర్ భాస్కర్ని కొట్టేస్తా. కానీ భాస్కర్ నాకు బాగా హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే నాకు ఒక బాబాయ్ ఉన్నాడు. మాకు 2 బాబాయ్లు, అందులో చాలా చాలా సాడ్గా ఒక బాబాయ్ లేడు. సో ఆ బాబాయ్ పేరు కూడా భాస్కరే. ఆ భాస్కర్ ఈ పేరు కూడా భాస్కరే. ఆయన మాకు లిటరలీ పైనుంచి హెల్ప్ చేస్తున్నట్టు అనిపించింది మాకు. ప్రతి మ్యాచ్ ఆయనే గెలిపిస్తాడు మమ్మల్ని. భాస్కర్ గాడే, అదే ఈ భాస్కర్, ఆ భాస్కర్ ప్లేయరే. ఇంకోండి, ఇవన్నీ ఏం ఆడేసి లేదు. నేను మహా అయితే 6,000 మ్యాచ్ ఆడతా. 26,000 మ్యాచ్లో కూడా అంతంత ఆడతా. నేను 6,000 మ్యాచ్ బాగానే ఆడతా. ఇది ఈ 6,000 మ్యాచ్ వీటిలో నూబుగా వేసి నేను బాగా అప్గ్రేడ్ అవ్వాలి. నేను మైండ్ క్రాఫ్ట్లో ఓకే, రోబ్లాక్స్లో ఓకే, ఫ్రీ ఫైర్, క్రికెట్ లీగ్ నేను మంచిగా అప్గ్రేడ్ అయ్యి మీకు నేను ఒకరోజు వీడియో పెడతా గైస్. నన్ను ఎవడొచ్చినా సరే కొట్టలేడు, తిట్టలేడు, ఏం చేయలేడు. అంత ప్రో ప్లే గేమింగ్ నేర్చుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు బాయ్ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే వీడియో ఎంతసేపు అయింది. ఇందాక కట్ చేసిన వీడియో నేను చూడలేదు. ఓకే పర్లేదు, తీద్దాం గైస్. ఒక మ్యాచ్ ఆడమంటే ఆడతాను మీకోసం. 10,000 ఉన్నాయి కదా, 10,000 పెట్టేద్దాం అనే ఓపిక లేదు. 3,000 పెడదాం, 3,000 పెడదాం మ్యాచ్కి. ఎందుకంటే ఇది ఈ యాడ్ వస్తుంది కదా, రియల్ క్రికెట్ లీగ్లో రియల్ క్రికెట్ ట్యాగ్. చూడండి, నేను ఎప్పుడు ఆడలేదు. నేను సచిన్ ప్రో సాగా ఆడేవాడిని, అది చాలా బాగుండేది. బట్ నేను అంత ప్లేయర్ కాదు కదా. అందులో అన్ని టైమింగ్ ఉంటుంది. ఇందులో లైక్ జస్ట్ ట్యాపింగ్ అది ఇది ఉంటుంది. టైమింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో టైమింగ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది గైస్. అండ్ వన్ మోర్ థింగ్స్, పక్కన చిన్న చిన్న సౌండ్లు అలా రావచ్చు, ఏం కాదు, పట్టించుకోండి. ఎందుకంటే నేనే జరుపుతూ ఉంటాను ఇట్లా. అందుకని నాకు జీల కదా, నేను మాట్లాడేటప్పుడు నేను సైలెంట్గా కుదురుగా కూర్చోలేను. కింగ్ఫిషర్ కింగ్ఫిషర్ లేకపోతే ఇది ఉందిగా, బౌలర్ని నిలబెట్టి కరెక్ట్గా 130 ఆపుతావు. చూడండి అది నా పవర్ అంటే. ఇప్పుడు బౌల్డ్ అవుతాడా అవడా? అవ్వండి. ఒరే క్యాచ్ రా, ఇప్పుడు 136 సెట్ అవ్వాడు. యాక్చువల్గా 140, 150, 160, 180 ఉంటాయి స్పీడ్లు అంటే. ఇప్పుడు నేను ఇటు పెట్టి ఒక్క బాల్ దాచిపెట్టుకున్నాంలే, నాకు కావాలి ఒక్క బాల్. ఫ్యూచర్ వర్క్స్లో కావాలి. ఇది స్లోగా ఉన్నాడు, ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. బట్ చూద్దాం, కొట్టాడు అనుకుంటా. కొట్టాడు. స్లోవర్ వన్స్ మనం యార్కర్ దగ్గరికి వేస్తే ఎలా వస్తుంది? అవ్వదు. అందుకే మనం కొంచెం ఇక్కడ పెట్టి మంచిగా ఒక స్లోవర్ వన్ ఇస్తే వాడు టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, క్యాచెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉర్రీ టెంప్ట్ అయ్యే క్యాచెస్ అని చెప్పి సంగనాకి ఇస్తున్నా గేమ్ని. ఇప్పుడు మన బెస్ట్ బౌలర్ కిబిలి. నేను ఈ వర్క్ అసలు ఈ ట్రిక్ చాలా
దారుణంగా ఉంటుంది చూడండి. ఆడ యార్కర్ స్వింగ్ ఇది, చాలామంది అవుట్ అయ్యారు ఇది. దీనికి క్యాచ్ అవుట్ అని ఒకడు, వికెట్ అవుట్ అని ఒకడు, చాలా అయినీలే అండి. చాలామంది నంబర్ ఇలాంటి బౌలింగ్ చేస్తే. చాలామంది ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టి ఎక్కడొక్కడ పెట్టేసి మంచి స్వింగ్ ఇస్తారు, అది క్యాచ్ అవుతుంది, అది మంచి బౌలింగ్. బట్ నేను వేసే బౌలింగ్ ఎవడు చేయలేడు, అంటే దిగుడికి రాదు, అది క్యాచ్ అవుట్ అవ్వడు గైస్. ఇలా ఫీల్డింగ్ కొంతసేపు బాగుంటే కొంతసేపు బాగోదు. నాకేమో 20 కన్నా ఏవో రన్స్ వచ్చినాయి అంటే బాగోదు, నాకు కూడా కొట్టలేదు. అందుకే మనం మంచి స్పిన్నర్ని నింపి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కొట్టామంటే 11.9 degrees గైస్. వాడు కొట్టడానికి ఏడవాలి. ఇప్పుడు చూడండి 6 కొట్టడానికి ఉరి కొట్టమంటే కొట్టాడు గైస్. ఎవడు గైస్, ఇడు ప్రో ప్లేయరా? 3000 మ్యాచ్ ఎందుకు ఆడతాడు ఇడు? ప్రో ప్లేయర్ అండి. లేదు ఇప్పుడు నేను కొడుతున్నాను, మీరు చూస్తున్నారు, అదే చూడండి. ఈ కొడతాను చూడండి గైస్. ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. 1,00,000 కదా. ఇప్పుడు ఇందాక షార్ట్ అయిందిరా, ఇప్పుడే వాడుతున్నాం అనుకోదు. ఇప్పుడు ఇందాక కన్నా ఇప్పుడు ఉదాహరణ కూడా చూడు, అది పర్ఫెక్ట్ అంటే చూడండి. క్లీన్ షాట్, బ్యాక్ షాట్, అది ఎవడు నమ్మడు. నేను ఎంతమందికి చెప్పాను, మా బాబాయ్కి చెప్పాను, మా అంకుల్ చెప్పాను, అందరికి చెప్పాను. అందరికీ వాళ్ళు ఎవరు నమ్మరు, అందుకే వాళ్ళు ఆడేవాళ్ళు కాదండి, ఆడేవాళ్ళకి చెప్పాను నేను. వాళ్ళు ఎవరు నమ్మరు. ఇలాంటి షాట్లు అయితే మరపే టైంని కొట్టాలంట. కొందరు మహానుభావులు చెప్పాను పర్ఫెక్ట్ టైమింగ్లో కొట్టాలి, అది కరెక్టే, టైమింగ్ కరెక్టే. బట్ నేను టైమింగ్ ఫాలో అవ్వను, బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కేస్తా. యాక్చువల్లీ అది డైలాగ్ వేరేది లేండి, నేను అలా వాడకూడదు. సో ఫస్ట్ కొత్తగా పెట్టి తొక్కిపడి దొబ్బుతా, ఆడ దొబ్బుతా, ఎడ దొబ్బుతా అనే బూతులు మాట్లాడితే బాగోదు. మన యూట్యూబ్ మనం స్ట్రైక్ వేసే ఛాన్స్ కూడా ఉంది. స్ట్రైక్లు ఊరికే పడతాయి మనం కొందరికి. మిస్టర్ బీస్ట్, లోగన్ పాల్ వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళేనండి. లోగన్ పాల్ అది అసలే ప్రైమ్ ఇన్వెంటర్ మామ. కేఎస్ఐ కూడా ఒక మంచి యూట్యూబర్ ఉన్నాడు, ఐసో స్పీడ్ చాలామంది ఐసో స్పీడ్ని ఎక్కిరిస్తా, మీట్ అంట, ఐసో మీట్ అంట చాలా చేస్తారు. బట్ వాడి బ్యాక్ ఎవరికి తెలియదు. అవుట్ పోయింది 3000 మ్యాచ్. చెయ్యి మెంటల్ మొత్తం పోయింది 3000. ఇట్లా ఉంటుంది కదా నా గేమ్ ప్లే. సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో నేను గేమ్ ఇంప్రూవ్ చేసి చూపిస్తా. టేక్ కేర్ గైస్, బాయ్.